హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొన్ని టిప్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద బార్డరు హ్యాండ్కి వస్తుంది. చిన్న బార్డర్ వచ్చేసి ఇంకా మనకి నడుముకి ఏం వేయొద్దని చెప్పారు. వాళ్ళు వేయమంటేనే వేయాలండి. మా ఏరియా సైడ్ అయితే అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళు 8.5 ఇంచులు అయితే కావాలి అన్నారనమాట. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అంత లేదు. సో వాళ్ళు చెప్పినట్టు మనం కొలత అయితే తీసుకున్నాం. హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టమన్నారు. ఇప్పుడు చూడండి, నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను. సగానికి ఫోల్డ్ చేశాను. ఇలా వీడియోలో చూపించినట్టు సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. దీనివల్ల మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అనమాట. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం కాకుండా కొలత తీసుకున్నాం కదా, దాని ప్రకారం కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన 8.5 ఇంచులకైతే మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి. వేసిన తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా. నాకు వచ్చేసి దగ్గర 8 మీద 7 గీతలు, గట్టిగా సాగదీస్తే 9 ఇంచులు అలా వచ్చిందనమాట. ఎందుకంటే మనకి బాగా పాత బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి బాగా సాగిపోయి ఉంటుంది. చూడండి, ఒక 2 గీతలు అని తక్కువ. ఇక సైడ్ కుట్టు ఏమన్నా విప్పారా ఏంటనేది చెక్ చేసుకోవాలి మనం. ఇలా గట్టి పట్టేసుకుంటే తెలిసిపోతుంది. సో నాకు వచ్చేసి 8 మీద 9 గీతలు. సో చంక డౌన్ 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ కూడా 3.5 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలాగ 3.5 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా 8 మీద 9 గీతలకి మార్కింగ్ వేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 6 మీద 7 గీతలు. ఇది కూడా ఆది బ్లౌజ్ నుంచి కాకుండా మన బాడీ మీద నుంచి తీసుకున్నాను అనమాట. ఇలా క్రాస్కి ఒక లైన్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా చూసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇలా లైన్ వేయండి. ఈ కార్నర్ దగ్గర పావుతకు 2 ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర పావుతకు 2 ఇంచు, షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా చక్కగా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఇలాగా అంతే. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ సైడ్కి కూడా అంతే. సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి మనకు అతుకులు పడతాయి. సో జాయింట్ వేసుకుందాము. ఇలా అనమాట. ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసుకోండి. ఇలాగా ఇలా చక్కగా లోతు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలాగా బ్యాక్ ఓపెన్ కాదు, ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇది కూడా అయిపోయింది. ఆర్మ్ లూజ్ కొంచెం తక్కువ ఉంటుంది, బాడీ అనేది ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ నుంచి ఉక్స్ పెట్టేసుకుని మనం చెస్ట్ అనేది చూసుకోవాలి. 1 సైడ్ చెస్ట్ నాకు 10 ఇంచులు వచ్చింది. నేను చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా పెట్టేసుకుని ఉక్స్ కూడా పెట్టేసుకోండి. మీ కొత్త వారైతే ఉక్స్ పెట్టేసుకుంటే సాగదనమాట. ఎంత సాగదీసినా సాగదు. ఇలా పెట్టేసుకుని చక్కగా ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే నాకు దగ్గర 10 ఇంచుల దాకా వచ్చిందనమాట. కొంచెం ఇలా పట్టుకుంటే 10 ఇంచుల దాకా, ఇలాగోండి ఇలా పట్టుకుంటే 10 ఇంచుల దాకా వచ్చింది.
సో అందుకు నేను 10 ఇంచులు అయితే తీసుకున్నాను. లేదు కింద నుంచి చూసుకుంటే మాత్రం వస్తుంది, కానీ మనకి ఇచ్చిన బ్లౌజ్ అప్పుడే 4 ఏళ్ల క్రితం బ్లౌజ్ అండి. నేను కుట్టిన బ్లౌజే, బాగా పాత బ్లౌజ్ అనమాట. సాగిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఇది ప్రాబ్లం. ఎప్పుడైనా సరే కస్టమర్లు ఇలా సాగిపోయిన బ్లౌజులు ఇస్తే అసలు సెట్ అవ్వవు, బ్లౌజులు అంత తొందరగా సెట్ అవ్వవు అనమాట. ఎందుకంటే బాడీకి అద్దిన బ్లౌజులు ఇస్తేనే మనకి చక్కగా కుట్టగలుగుతాము. ఇక్కడ మొత్తం చిరిగిపోయింది, బ్లౌజ్ అంతా కూడా చినిగిపోయింది సగం. అయినా బాగుందని ఇచ్చారు. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని చక్కగా చూసుకోవాలన్నమాట. ఇలాగా అంటే ఇప్పుడు మన బాడీ మీద ఉన్నట్టే కదా బ్లౌజ్ అనేది. ఇక్కడి నుంచి ఇలా చూసుకున్నా కూడా మీకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది, ఇలా చూసుకున్నా కూడా. సో నాకు దగ్గర 20 ఇంచుల దాకా వచ్చిందనమాట. వన్ సైడ్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు. ఇంకో ఇలా బాడీ మీదకి వెళ్తే మనకి ఇలాగా సాగి పట్టినట్టు ఉంటుంది కదా, అలా చూసుకోవాలి. మనకి ఇచ్చే సైజుని బట్టి కూడా ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళ కొలత కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గానే వస్తుంది అనమాట. వెనకాల ఉన్న షోల్డర్ కుట్టు కానీ అవేమి ముందుకు రాకుండా కరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి 10 ఇంచులు దగ్గర, ఒక గీత తక్కువ 10 ఇంచులు వచ్చిందనమాట. 10 ఇంచులు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే 10 ఇంచులు దగ్గర 10 ఇంచులు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కొంచెం ఎక్కువే పెట్టండి, ఎందుకంటే సింక్ అయిపోయిన బ్లౌజ్ కదా. అందుకుని కింద కావాల్సిన షోల్డర్ వదిలేసుకుని, అదే కింద మన ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కింద నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. వాళ్ళు మళ్ళీ కిందకి దింపినా కూడా వాళ్ళకి నచ్చదు అసలు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. వీళ్ళకి ఇట్టే భుజాలు జారిపోతాయి. 2.5 కన్నా కొంచెం తక్కువ. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా కొంచెం క్రాస్ వస్తుంది అనమాట. నెక్ దగ్గర 2.5 కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను కదా, ఆ పక్కన ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచాను కదా, ఆ 1/4 ఇంచు ఖర్చు దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది మార్కింగ్ చూసుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకుని ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు దగ్గర 6 ఇంచులు వచ్చిందండి. అంతే 6 ఇంచులే వస్తుంది, ఒక గీత తక్కువ 6 ఇంచులు వచ్చిందనమాట. ఇదే మార్కింగ్ కింద కూడా పెట్టేసుకోండి. ఇలా కింద కూడా పెట్టేసుకోవాలి మార్కింగ్ అనేది. పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు, ఇక్కడ 6 ఇంచులు వచ్చింది కదా, కింద కూడా 6 ఇంచులే తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావాలి కదా, అందుకుని. ఇక్కడ డౌన్ దగ్గర 6.5 పెట్టుకున్నాను. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి. సో ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఓకేనా, ఇలా గీత కింద నుంచి చక్కగా కొలుచుకోవాలి. ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడికి వచ్చిందనమాట. చెస్ట్ అనేది అసలు మ్యాచ్ కాలేదు ఆర్మ్ లూజ్కి. నేను కింద నుంచి చూస్తున్నాను, కరెక్ట్గానే ఉంది అంతా కూడా. 6.5 ఇంచులు అయితే తీసేసుకుందాము. 6.5 తీసుకున్నాను కదా, 6.5 ఇంచులు తీసుకుందాం. ఇంకా అంతకు మించి పెంచకూడదండి, అంతకు మించి అస్సలు పెంచకూడదు. ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని 6.5 కంటే ఎక్కువ దింపితే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. ఇలాగ నీట్గా చెక్ చేసుకోవాలి చక్కగా. తర్వాత చెస్ట్ లూజ్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఎందుకంటే నాకు ఇక్కడ చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడికి వచ్చింది 10 ఇంచులు.
షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఇప్పుడు మ్యాచ్ అయింది. అలా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి లైన్ అనేది స్ట్రైట్గా రాకపోవచ్చు. సో నాకైతే ఒక 6.5 ఇంచుల దాకా వచ్చిందనమాట. అంతకు మించి అస్సలు పెంచకూడదండి. బోట్ నెక్లకు మాత్రమే పెంచుతాను తప్ప డీప్ నెక్లకు పెంచమన్నమాట. 6.5 కన్నా ఎక్కువ. 6.5 అనేది ఇంకా మ్యాక్సిమం 33.5 ఇంచులు అయితే వచ్చింది నడుము లూజు. దగ్గర దగ్గర 33ని 4 భాగాలు చేసుకోండి. 33 డివైడెడ్ బై 4 8.5. డాట్ కోసం 1 ఇంచు కలిపితే 9.5. 9.5 ఒక మార్కింగ్ వేసాము. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 పాత ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మన హైట్ వచ్చేసి. డాట్ హైట్ వచ్చనమాట. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి దగ్గర దగ్గర 4 ఇంచులు తీసుకున్నాను. అంతే, సరిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే. ఇలాగా మొత్తం కూడా ఇక్కడ కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా సరిపోతుంది. అయిపోయిందండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు క్రాస్గా పెట్టేసుకుని మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇదంతా నీట్గా ఇలాగా. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్ అయితే 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. మన మెథడ్లో మీరు బ్లౌజులు కట్ చేయాలి అనుకుంటే మాత్రము. వీపు పార్ట్ సైడ్ కూడా అంతే. ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి. ఇక్కడ ఎల్ స్కేల్ తోటి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలాగా ఇలా చక్కగా లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు ఎంత వచ్చిందంటే నాకు 12.5 ఇంచులు అయితే వచ్చిందండి. అయితే బాగా సాగిపోయింది కాబట్టి మీరు సాగదీయకూడదు. అది ఒక మంచి టిప్పు. బాగా సాగిపోయిన బ్లౌజ్ కాబట్టి మీరు సాగదీయకండి. 12.5 ఇంచులు అయితే తీసుకుని ఇలాగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ చూసారా ఎంత ఉందో. మనకి 2.5 ఇంచులు మాత్రమే ఉండాలి. సో 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా నేను చూపించినట్టు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్కేల్ పెట్టేసేయండి. అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, ఓకేనా, అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకుంటే నాకు 6.5 వచ్చింది. ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి. 6.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ దగ్గర నుంచి పైన ఫస్ట్ లైన్ నుంచి 6 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను. ఇలా నేను చూపించినట్టు నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా నెక్ దగ్గర ఇలాగా కరెక్ట్గా చూసుకోండి. నాకైతే మ్యాచ్ అయిపోయింది. నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేయండి. ఓకేనా. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి 1 ఇంచే ఉంది. అలాగే తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ తక్కువ తీసుకుంటే చెస్ట్ దగ్గర టైట్గా ఉంటుంది. అది ఎక్కువ తీసుకుంటే చెస్ట్ అనేది లూజ్ అవుతుంది అనమాట.
ఇది టిప్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ ఫ్రంట్ పార్ట్ హైట్, డాట్కి మధ్యన గ్యాప్, ఆ 2 కూడా కరెక్ట్గా ఉండాలి. డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ తీసుకుంటే లూజ్ అయిపోతుంది. చెస్ట్ దగ్గర అంతా కూడా లూజ్గా ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే లూజ్ ఉంటుంది, తక్కువ తీసుకుంటే టైట్గా ఉంటుంది. హైట్ తక్కువ తీసుకున్నాం అనుకోండి పైకి లాగేస్తుంది అనమాట. ఎక్కువ తీసుకుంటే జారిపోతుంది. అది ఎక్కువ తక్కువ అనేది ఇదనమాట. కరెక్ట్గా తీసుకోవాలి. అలా కరెక్ట్గా తీసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో అయిపోయిందండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఒక డాట్ వేసుకోండి. తర్వాత ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ వీ షేప్ దగ్గర కొంచెం మనకి క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా చాలాసార్లు. ఆ వీ షేప్ వచ్చినప్పుడు మనం ఎలాగా మేనేజ్ చేసుకోవాలి క్లాత్ని పైన పెట్టేసి క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. షార్ట్ వీడియోలు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ అన్నీ కూడా. సో అయిపోయిందండి. ఇక చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే. ఇలా టక్స్ పెట్టేసుకోండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అప్పుడు సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ దీనిపైన ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు ఎక్కువ తక్కువ అస్సలు రాదు. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేయండి. ఇలా 1/2 ఇంచ్ టేప్ని ఒకసారి వదిలేస్తే పైకి మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు వచ్చేసి 2.5 ఇంచుల దాకా వచ్చిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి మనం 2.5 ఇంచులు అనేది సైడ్ జాయింట్ వైపుకి ఉక్సు పట్టి, కాజా పట్టి, ఇంకా మెయిన్ డాట్ నుంచేమో మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్ కుదరాలంటే ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ మీరు చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకేమో మనకి 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ ఉంటుందన్నమాట. అది కొంచెం బాగా హెవీ ఉన్న వాళ్ళకి 1.2 అలా ఉంటుంది. దానివల్ల మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కప్పు దగ్గర లూజ్ వస్తుంది అనమాట. తక్కువ ఇస్తే తక్కువ లూజ్ ఉంటుంది, ఎక్కువ ఇస్తే ఎక్కువ లూజ్ ఉంటుంది. ఆ విషయం తెలియకే చాలా కొత్త వాళ్ళు మెయిన్ చేసేది పొరపాటు. ఎందుకంటే నేను కూడా అయ్యే పొరపాట్లు చేసేదాన్ని. నాకు ఇది తెలియక, ఈ విషయం తెలియకే నేను చాలా స్టార్టింగ్లో అయితే బ్లౌజులు అనేవి కుదిరేవి కాదనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లోనే అసలు కుదిరేవి కాదండి. ఇవి చెస్ట్ సైజు ఒకటి. మళ్ళీ కొంతమంది ఏమన్నవారంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసి. అది చాలా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చిందనమాట. చాలా రోజుల వరకు నాకు కస్టమర్లు అనేది పెరగలేదు. ఎందుకంటే జారిపోయినట్టుంది కొంతమంది అంటారు, కొంతమంది షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది అంటారు. ఎందుకంటే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు. అంటే వాళ్ళకి బ్లౌజ్ హైట్ 12 ఇంచులు ఉండొచ్చు, చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో అలాగనమాట. ఫ్రంట్ పార్ట్ సైజుని బట్టే మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుని బట్టే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఉంటుంది. ఆ చెస్ట్కి తగ్గట్టు మనకి ప్లేస్ ఇవ్వాలన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక 11.5 ఇంచులు అలా తీసుకున్నానండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాకు 3.5 ఇంచుల దాకా వచ్చింది. 3.5 ఇంచులు అనమాట. 3.5 ఇంచుల దాకా వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని ఇలాగ నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా చక్కగా కటింగ్ చేసుకోండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. ఇంకొక లేయర్ కట్ చేసుకున్నారంటే మీకు స్టిఫ్గా నిలబడుతుంది. లేదు మా దగ్గర ఇంకొక లేయర్ లేదనుకుంటే వేరే క్లాత్ తోటైనా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, డాట్కి మధ్యన గ్యాప్ చెస్ట్ సైజుని బట్టి, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెస్ట్ సైజుని బట్టి ఉండాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.